కర్త. ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి? కర్మ. సో సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇస్తూ రాసే వాక్యాలను యాక్టివ్ వాయిస్ అంటారు. ఆబ్జెక్టుకు ప్రాధాన్యత ఇస్తూ రాసే వాక్యాలను పాసివ్ వాయిస్ అనేసి అంటారు. సో ఐ షల్ రైట్ ఎ లెటర్ అనే స్టేట్మెంట్ కి పాసివ్ వాయిస్ లో ఏమవుతుందంటే ఏ లెటర్, సి హియర్, ఏ లెటర్ will be written, a letter will be written by me. Columbus discovered America. So what is the object here? America is a వాజ్ ఎందుకు వస్తుంది? వర్బ్ అనేది V2 లో ఉంది కాబట్టి మనం వాజ్ రాయాలి. అమెరికా వాజ్ డిస్కవర్డ్. America was discovered by Columbus. See here. అంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అనే రెండు వాయిస్లు ఉన్నాయి. యాక్టివ్ వాయిస్ ఎప్పుడు వాడతాం, పాసివ్ వాయిస్ ఎప్పుడు వాడతాం అని చెప్పేటప్పుడు కర్తకు ప్రాధాన్యత ఇస్తూ రాసేటటువంటి సందర్భాలలో మనం యాక్టివ్ వాయిస్ ని యూజ్ చేస్తాం. సో whenever you give importance to the doer of the action, you should use active voice. Right? Next one, passive voice. So when should you use here passive voice? ఆబ్జెక్ట్ కు ప్రాధాన్యత ఇస్తూ రాసేటటువంటి, అంటే రిజల్ట్ కు ప్రాధాన్యత ఇస్తూ, అవుట్పుట్ కు ప్రాధాన్యత ఇస్తూ రాసేటువంటి సెంటెన్స్ మనం ఏమంటామంటే పాసివ్ వాయిస్ అనేసి అంటాం. ఏమంటాం? పాసివ్ వాయిస్. ఏదైనా ఒక స్టేట్మెంట్ కు హూ హూమ్ లాంటి క్వశ్చన్స్ వేస్తే నీకు ఆన్సర్ లభించినట్లయితే దాన్ని మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కు చేంజ్ చేయగలం. రిమైనింగ్ సెంటెన్సెస్ ని ఏవి నుండి ఏవిలోకి మనం చేంజ్ చేయలేం. అయితే ఇక్కడ ఇంగ్లీష్ లో మొత్తం ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి? ఎన్నున్నాయి? 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి ఇంగ్లీష్ లో. రైట్? దేర్ ఆర్ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్. రైట్? 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఎవరైనా చెప్తారా? 12 ఎవరు నేర్చుకున్నారా? లాస్ట్ వాళ్ళు ఎవరైనా చెప్తారా? లేచి చెప్పు. ఎవరైనా? one of you. 12 forms of tenses. 12. Okay, tell me. Get up. Tell me. Present simple. Present, past and future. Present simple, present perfect, present perfect continuous, and future perfect continuous. Next, past, simple past, past perfect continuous, and past continuous. Past continuous. Next one, future, simple future continuous, future perfect continuous, and future perfect. Continuous. Good, very good job. So 12 forms of tenses are there, right? Out of 12 forms of tenses, you can change voice structure for only 8 forms of tenses. English లో ఉండే 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ లలో కేవలం 8 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ని మాత్రమే ఏవి నుండి పివి లోకి చేంజ్ చేయగలం. ఏంటవి అంటే ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ మూడైనవి. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ ఆరైనవి. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో మొత్తం ఎన్ని? 8. ఈ 8ని మాత్రం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కు మనం చేంజ్ చేయగలం. రిమైనింగ్ 4 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కు చేంజ్ చేయలేం. ఏంటవి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దెన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4ని మాత్రం ఏవి నుండి పివి లోకి మనం చేంజ్ చేయలేం. రైట్? మొదలుపెట్టండి. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. రైట్? యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. హెడ్డింగ్ పెట్టండి. వాయిసెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. వాయిస్ లు 2 రకాలు. వాయిసెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. అంటే తెలుగులో రాసేవాళ్ళు వాయిస్ లు 2 రకాలు. మీకు ఏ కంఫర్ట్ అయితే అది రాసుకో, మీ ఇష్టం. వాయిస్ లు 2 రకాలు. దే ఆర్
రాసుకోండి, ఎందుకంటే రేపు పొద్దున మీరు ఇంగ్లీష్ లో చెప్పాలా పిల్లలకి చదువు. ఓకేనా? రైట్. ఇఫ్ యు కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్, తెలుగులో రాజులో చెప్తా. ఇఫ్ యు కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్ by giving importance to the, if you construct a sentence by giving importance to the subject, then it is called active voice. తెలుగులో అవసరమైన వాళ్ళు రాసుకోండి. సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇస్తూ రాసే సెంటెన్సెస్ ను